హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా అటుకులు అలాగే బొంబాయి రవ్వతోటి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కానివ్వండి, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి హాఫ్ కప్ వరకు అటుకుల్ని వేసుకొని, దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ అటుకుల్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి దీనిలో 1 to 2 స్పూన్స్ వరకు వాటర్ని ఇలా పైనుంచి చల్లండి. ఇలా అటుకులు అనేవి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వీటిని బాగా నాననివ్వండి. అటుకులు అనేవి నానేలోగా మరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే దీనిలోకి హాఫ్ కప్ వరకు మజ్జిగను కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా నిమ్మరసంని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ బొంబాయి రవ్వ అనేది ఈ మజ్జిగలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా నాననివ్వండి. ఇప్పుడు ఒక క్యారెట్ని తీసుకొని దీనికి 2 వైపులా కూడా సైడ్స్ని కట్ చేసి పైన పీల్ ఏదైతే ఉంటుందో ఆ పీల్ మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో దీన్ని ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనకి 10 నిమిషాల తర్వాత ఈ బొంబాయి రవ్వ మిశ్రమం అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. అలాగే అటుకులు కూడా ఇలా చేతితోటి ప్రెస్ చేసి చూస్తే మనకి ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు ఈ అటుకుల్ని ఇలా చేతితోటి బాగా మెదిపి తీసుకోండి. మీకు చేత్తో ఇలా మెదపడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీలో వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా అటుకుల్ని ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలోకి వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ బొంబాయి రవ్వ, మజ్జిగ, అలాగే ఈ అటుకుల మిశ్రమం ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, అలానే క్యారెట్ తురుము ఇవేవైతే ఉన్నాయో ఇవన్నింటిని కూడా దీనిలోకి వేసుకోండి. ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే క్యారెట్ తురుముని కూడా వీటన్నింటిని కూడా దీనిలోకి వేసుకొని ఇవంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ క్యారెట్ తురుము, అలానే ఈ బొంబాయి రవ్వ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. చూడండి, ఈ విధంగా ఈ పిండిని కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. ఇలా లోతుగా ఉండే ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పిండి మిశ్రమాన్ని ఇలా తీసుకుంటూ ఇలా చేత్తో వేసుకొని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో వేసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేసినట్లుగా చేయండి. ఇలా రౌండ్గా అప్పల్లాగా వత్తండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటిని కూడా ఇలా కొంచెం కొంచెంగా ఈ పిండి ముద్దను తీసుకుంటూ ఇలా చేతితోటి ప్రెస్ చేసినట్లుగా చేయండి. మీకు
లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా వీటన్నింటిని కూడా ఇలా చేతితోటి ప్రెస్ చేసినట్లుగా, మరీ పలుచగా కాకుండా వీటిని ఇలాగ కొంచెం మందంగా ఉండేటట్లుగా ప్రెస్ చేసుకోండి. ఇలా కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నింటిని కూడా వేసుకొని ఒకవైపు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ అటుకులు అలానే బొంబాయి రవ్వతో ఇవన్నీ వేస్ట్ చేశాం కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత ఇది రెండో వైపు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా అటుకుల మిశ్రమాన్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకొని మీకు చేతితోటి ఇలా ప్రెస్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే గరిటెతోటైనా ఇలా ప్రెస్ చేయండి. ఈ విధంగా అన్నింటిని కూడా వేసుకుంటూ వీటిని కూడా ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా రెండు వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టొమాటో సాస్తో వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.